నమ శివాయ. కార్తీక పురాణము 14వ అధ్యాయము వృషోత్సర్గము. ఈ అధ్యాయంలో వశిష్ఠ మహాముని, జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా ప్రశస్తం. వృషోత్సర్గము అంటే ఎద్దును అచ్చువేసి అంటే ముద్రలు వేసి విడిచిపెట్ట. ఇందువల్ల గోవులకు గర్భధాన సావకాశము కల్పించిన వారమై, గోవులు మాతలై గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవమిది. రాజా, ఇందువల్ల గయ వద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యము పురుషార్థము ఫలించి మనకు ముక్తి మోక్షము సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది. శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. వ్రతదీక్షితులకు మంచి ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను వినుము. కార్తీకంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్ళు స్నానం చేయకూడదు. నూనె రాసుకుని తలంటు స్నానం తగదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఇంట కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు. విధవరాలి చేతి అన్నము తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్యచంద్ర గ్రహణ వేళల్లో భోజనం చేయరాదు. ఏకాదశి రోజున భోజనం చేయరాదు. పరాయి ఇంట భుజించరాదు. తిలాపిష్టము వెల్లుల్లి తినరాదు. ఎంగిలి తినరాదు. కంచు పాత్రలో అన్నం తినరాదు. దీపారాధనను చేయ నిర్లక్ష్యము చేయరాదు. దైవారాధకులను గేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలాడరాదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది. వృషోత్సర్గము వర్జించదగు పనులు అధ్యాయము కార్తీక పురాణం 14వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఓం శ్రీ కేదార దామోదరాయ నమః.